Hi, welcome to Sri Krishnaveni YouTube channel. This is Veeresh, Physical Science faculty. కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు ఎక్కువగా కనిపించేటువంటి టాపిక్ దట్ ఈస్ లైట్, కాంతి. ఈ కాంతికి సంబంధించినటువంటి ఈ టాపిక్ సంబంధించి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా బిట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ కాంతి చాప్టర్కి సంబంధించి మనకు ఈ 6th క్లాస్, 7th క్లాస్, 8th, 9th, 10th ఈ 5 తరగతుల్లో కూడా ఈ కాంతి చాప్టర్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉన్నాయి. కాంతి అనేటువంటి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. కాంతి అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అలానే కాంతి యొక్క వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే మహా అద్భుతం అని చెప్పొచ్చు. అలాంటి కాంతి యొక్క ధర్మాల్లో ముఖ్యమైనటువంటి ధర్మాలు పరావర్తనము, వక్రీభవనము, వివర్తనము, వ్యతికరణము, ధ్రువణం. ఈ 5 టాపిక్స్లో మనకు పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్, వక్రీభవనం, ఈ 2 టాపిక్స్ మనకు ఈ 5 తరగతుల్లో మనం గమనించవచ్చు. ఇందులో కాంతి యొక్క పరావర్తనం గురించి ఇవాల్టి క్లాస్లో చూద్దాం. కాంతి పరావర్తనము. Reflection of light. కాంతి పరావర్తనము అంటే ఏమిటి? కాంతి పరావర్తనాన్ని మనం మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ గమనించవచ్చు. కాంతి అనేది ఒక శక్తి స్వరూపము. ఈ శక్తి స్వరూపము ఏదైనా తలం మీద పతనము చెందితే అది మరలా కొన్ని సందర్భాల్లో తిరిగి వెనుకకు ప్రయాణిస్తుంది. ఆ ధర్మాన్ని ఇక్కడ మనం కాంతి పరావర్తనము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటారు. సపోజ్ ఇది ఒక తలాన్ని తీసుకుందాం. మనం తీసుకున్నటువంటి తలం సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్ అనుకుందాం. నేను ఒక తలాన్ని తీసుకున్నాను. అది ఏ తలము అంటే సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్. ఈ సమతల దర్పణం మీద కాంతి పతనము చెందినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక టార్చ్ లైట్ తీసుకుంటున్నా. ఈ టార్చ్ లైట్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాల రూపంలో సూచించవచ్చు. నేను ఇక్కడ కాంతి కిరణాన్ని ఒకటి తీసుకుంటున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ వన్ లైట్ రే విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్. ఒక కాంతి కిరణము ఈ సమతల దర్పణము అనేటువంటి తలం మీద పతనము చెందింది కాబట్టి దీన్ని పతన కిరణము, ఇన్సిడెంట్ రే, పతన కిరణము, ఇన్సిడెంట్ రే అంటారు. ఈ పతనము చెందిన కాంతి కిరణము తలం మీద పడిన తరువాత మరలా వెనుకకు ప్రయాణిస్తుంది. అలా వెనుకకు ప్రయాణించిన కిరణాన్నే పరావర్తన కిరణము అంటారు. రిఫ్లెక్టెడ్ రే. దీనికి ఉదాహరణగా మనం ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను. కారణం ఏంటి అంటే ట్యూబ్ లైట్ అనేటువంటి కాంతి జనకం నుంచి కాంతి నా మీద పతనము చెంది తిరిగి మీ కంటిని చేరుతూ ఉంది, పరావర్తనం చెందుతూ ఉంది. అందుకోసం నేను మీకు
కనిపిస్తున్నాను. అదే మాదిరిగా ఇక్కడ కాంతి జనకము నుంచి పతనము చెందిన కాంతి కిరణము తలం మీద పతనము చెంది తిరిగి వెనుకకు ప్రయాణిస్తుంది. ఈ దృగ్విషయాన్నే కాంతి పరావర్తనము అంటారు. When light ray that is coming from source of light, that is torchlight, and is incident on a plane, that is plane mirror, and it comes back, and this phenomena of light is known as reflection of light. కాంతి పరావర్తనము అంటారు. మరి కాంతి పరావర్తనము చెందినప్పుడు ఏ ఏ నియమాల్ని పాటిస్తుంది? వాటినే మనం పరావర్తన నియమాలు అంటారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన నియమాలు అంటారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాంతి తలం నుంచి పరావర్తనము చెందిన తరువాత ఏ ఏ పరావర్తన నియమాల్ని పాటిస్తాయి? అందులో మొదటి నియమం ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. మొదటి నియమం ఏం చెప్తుంది అంటే, కాంతి కిరణము ఎంత కోణముతో పతనము చెందుతుందో పతన కోణము విలువ అంతే కోణముతోనే పరావర్తనము చెందుతుంది అని చెప్తుంది. పతన కోణము అంటే ఐ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఐ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఐ. పరావర్తన కోణము అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆర్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆర్. ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అంటే ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పతన కోణము అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాట్ ఈజ్ మీన్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ఇక్కడ చూద్దాం. ఇక్కడ కాంతి కిరణము పతనము చెందింది. సపోజ్ ఓ అనేటువంటి బిందువు వద్ద పతనము చెందింది అనుకుందాం. ఏ బిందువు వద్ద పతనము చెందిందో ఆ బిందువు వద్ద తలానికి లంబాన్ని గీయాలి. దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. లంబము. లంబము అంటే తలముతో 90 డిగ్రీలు కోణము చేసే రేఖనే లంబము అంటారు. సో నార్మల్ మీన్స్ that should be drawn at the point of incidence, which makes an angle 90 degrees with respect to the surface. ఇక్కడ పతన కిరణము పతన బిందువు వద్ద గీచిన లంబముతో కొంత కోణము చేస్తూ ఉంది. ఆ కోణాన్నే పతన కోణము ఐ అంటారు. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీన్స్ ద ఇన్సిడెంట్ రే makes certain angle with respect to the normal which is drawn at the point of incidence. That angle is known as angle of incidence. ఒక డిఎస్సి ఎగ్జామ్లో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు, పతన కోణము అంటే కింద ఆప్షన్స్ 4 ఆప్షన్స్. పతన కిరణము తలముతో చేసే కోణము, పతన కిరణము పరావర్తన కిరణముతో చేసే కోణము, పతన కిరణము లంబముతో చేసే కోణము, పతన కిరణము పతన బిందువు వద్ద గీచిన లంబముతో చేసే కోణము. సో కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో పతన కోణము అంటే పతన కిరణము పతన బిందువు వద్ద గీచిన లంబముతో చేసే కోణాన్నే పతన కోణము అంటారు. So angle of incidence means the angle made by the incident ray, the angle made by the incident ray with respect to the normal that is drawn at the point of incidence. That is called angle of incidence. అదే విధంగా పరావర్తన కోణం. ఇక్కడ పరావర్తన కిరణము కూడా
తలముతో గీచిన లంబముతో పతన బిందువు వద్ద గీచిన లంబముతో కొంత కోణము చేస్తూ ఉంది. ఈ కోణాన్నే పరావర్తన కోణము అంటారు. సో పరావర్తన కోణము అంటే పరావర్తన కిరణము పతన బిందువు వద్ద గీచిన లంబముతో చేసే కోణము. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీన్స్ హియర్ the reflected ray also makes at an angle with respect to the normal which is drawn at the point of incidence. That is called angle of reflection and it is denoted by small r. మరి ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అంటే r విలువ i కు సమానంగా ఉంటుంది. యాంగిల్ r is equal to యాంగిల్ i. అంటే ఎంత కోణము పతన కోణము ఎంతైతే ఉంటుందో పరావర్తన కోణము కూడా అంత ఉంటుందన్నమాట. అంటే ఒక కాంతి కిరణము 30 డిగ్రీల కోణముతో పతనము చెందింది అనుకుందాం. పతన కోణం 30 డిగ్రీలు అని ఇచ్చాడు. అయితే పరావర్తన కోణం ఎంత 30 డిగ్రీలు అవుతుంది. ఇది మొదటి నియమం. మరి ఇక్కడ ఈ మొదటి నియమంలో పతన కోణము విలువ పరావర్తన కోణం విలువ ఎలా చెప్పాము? సమానంగా ఉంది అని చెప్పాము. ఎందుకు సమానంగా ఉంటుంది? కారణం ఏంటి? ఈ ఎందుకు సమానంగా ఉంటుందో వివరించినటువంటి శాస్త్రవేత్త పియరీ డి ఫెర్మాట్ సూత్రము. పియరీ డి ఫెర్మాట్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఫెర్మాట్ సూత్రాన్ని ఉపయోగించి ఆ పతన కోణం విలువ పరావర్తన కోణం విలువ ఎందుకు సమానంగా ఉంటాయో వివరించడం జరిగింది. అంటే ఆ ఫెర్మాట్ సూత్రం ప్రకారం అకార్డింగ్ టు ఫెర్మాట్ ప్రిన్సిపల్, ఈ ఫెర్మాట్ సూత్రం ప్రకారము కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయంలో పట్టేటువంటి మార్గంలోనే ప్రయాణిస్తుంది. కాంతి ఎల్లప్పుడూ ఏ మార్గంలో ప్రయాణిస్తే తక్కువ సమయం పడుతుందో ఆ మార్గంలోనే ప్రయాణిస్తుంది. The light always selects the least time to travel. So that is known as Fermat principle. అంటే దానికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చు మనం. ఏంటి అంటే ఒక విద్యార్థి స్కూల్ బెల్ కొట్టంగానే ఇంటికి వెళ్ళాలని చూస్తాడు తొందరగా. ఆ విద్యార్థి ఏం చేస్తాడు అంటే ఏ మార్గంలో పోతే తొందరగా ఇంటికి చేరుతాడో ఆ మార్గంలోనే ప్రయాణిస్తాడు. అదే మాదిరిగా కాంతి కూడా ఏ మార్గంలో ప్రయాణిస్తే తక్కువ సమయం పడుతుందో ఆ మార్గంలో ప్రయాణిస్తుందన్నమాట. దాన్నే మనం ఫెర్మాట్ సూత్రము. అందుకోసమే పరావర్తన కోణము విలువ పతన కోణం విలువ రెండూ సమానంగా ఉంటాయి అని చెప్తారు. పరావర్తన నియమాల్లో రెండవ నియమం ఏంటి అంటే ఇది పతన కిరణము ఇన్సిడెంట్ రే ఏఓ అనుకుందాం. ఏఓ పతన కిరణము ఇన్సిడెంట్ రే. ఓబి లెట్ ఇట్ బి ఓబి పరావర్తన కిరణము రిఫ్లెక్టెడ్ రే. ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆ పతన బిందువు వద్ద గీచిన లంబము ఓఎన్. ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. అంటే ఏ తలం మీద కాంతి కిరణము పతనము చెందిందో అదే తలములోనే పరావర్తనము చెందుతుంది, అదే తలములోనే లంబం ఉంటుంది. ఈ మూడు ఒకే తలంలోనే ఉంటాయి. పతన కిరణము, పరావర్తన కిరణము, తలానికి గీచినటువంటి లంబము అన్నీ ఒకే తలంలో ఉంటాయి. ద ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే and the normal at the point of incidence all lie in a same plane. ఇక్కడ మీరు మూడవ పరావర్తన నియమాన్ని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పతన కిరణము, పరావర్తన కిరణం రెండూ కూడా లంబానికి చెరొక వైపున ఉన్నాయి. ఇన్సిడెంట్ రే,
రిఫ్లెక్టెడ్ రే బోత్ లై ఆన్ either side of the normal, that is they are not present on same side of the normal, they are present on either side of the normal. కాబట్టి మూడవ సూత్రం ప్రకారము ఇన్సిడెంట్ రే పతన కిరణము, పరావర్తన కిరణం రిఫ్లెక్టెడ్ రే ఈ రెండు కూడా లంబానికి చెరొక వైపున ఉంటాయి, లంబానికి చెరొక వైపున ఉంటాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే బోత్ లై ఆన్ either సైడ్ ఆఫ్ ద నార్మల్. సో ఈ మూడు నియమాల్లో మనం హయ్యర్ క్లాస్లో ఈ రెండు నియమాలే తీసుకుంటాం, లోయర్ క్లాస్లో ఈ మూడవ దాన్ని కూడా పరావర్తన నియమాలుగా చెప్తారు. కాబట్టి కాంతి అనేది పరావర్తనము చెందినప్పుడు, అంటే ఇక్కడ మనం ఏం తలం తీసుకున్నాము? సమతలం తీసుకున్నాము. అంటే సమతలం మీద పరావర్తనం చెందినప్పుడు మాత్రమే ఈ నియమాలు పాటిస్తాయా? వక్రతలం మీద పతనం చెందినప్పుడు నియమాలు పాటించవా? నో. ఈ పరావర్తన నియమాలు అనేవి సమతలంగా ఉండే తలాల మీద పరావర్తనం చెందినప్పుడు వర్తిస్తాయి, అంటే కర్వ్డ్ షేప్లో ఉన్నటువంటి ప్లేన్స్ వక్రతలంగా ఉన్నటువంటి తలాల మీద కూడా పరావర్తనము చెందినప్పుడు ఈ పరావర్తన నియమాలు మనకు వ్యాలిడ్ అవుతాయి, పాటించబడతాయి అని చెప్తారు. సో ఈ విధంగా మనం పరావర్తన నియమాల్ని చెప్పుకోవచ్చు. ఈ పరావర్తన నియమాల్లో మొదటి నియమము పతన కోణము విలువ, పరావర్తన కోణం విలువ సమానంగా ఉంటాయని చెప్పాం కదా. దానికి సంబంధించి ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఒక కాంతి కిరణము తలముపై 30 డిగ్రీల పతన కోణము, 30 డిగ్రీల కోణముతో పతనము చెందింది. 30 డిగ్రీల కోణముతో పతనము చెందింది. అయితే పరావర్తన కోణం ఎంత? పరావర్తన కోణము ఎంత? ఒక కాంతి కిరణము తలముతో 30 డిగ్రీల కోణము చేస్తూ పతనము చెందింది. Here a light ray is incident on a surface by making 30 degrees with respect to the surface. Then what is the angle of reflection? సో దీనికి సంబంధించి మనం రే డయాగ్రామ్ తీసుకుందాం. ఇది తలము, ఈ తలం మీద కాంతి కిరణము పతనము చెందింది. లైట్ రే ఈజ్ ఇన్సిడెంటింగ్, దట్ ఈజ్ మేకింగ్ 30 degrees విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్. తలముతో 30 డిగ్రీల కోణం చేస్తూ ఉంది. ఇలా పరావర్తనము చెందింది. అయితే పరావర్తన కోణం R. మనం పరావర్తన కోణాన్ని కనుక్కోవాలి అంటే లంబాన్ని గీయాలి, నార్మల్. లంబము అంటే తలముతో 90 డిగ్రీల కోణము చేసేది, తలముతో 90 డిగ్రీల కోణము చేసే రేఖనే మనం లంబము అంటారు. అంటే ఇక్కడ పతన కోణము అంటే ఈ కోణం తీసుకుంటారు I. ఈ మొత్తము కోణము 90 అయినప్పుడు ఇది 30 తీసేస్తే మనకు 90 మైనస్ 30 I ఈజ్ ఈక్వల్ టు 60. అంటే 60 డిగ్రీల కోణముతో పతన కోణము ఉంది. అయితే పరావర్తన కోణము ఎంత? పరావర్తన నియమం ప్రకారము I ఈజ్ ఈక్వల్ టు R. కాబట్టి R విలువ కూడా ఏమవుతుంది? 60 డిగ్రీలు అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 60 డిగ్రీలు. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఒక కాంతి కిరణము తలముపై లంబంగా పతనము చెందింది. A light ray is incidenting normally on the surface.
కాంతి కిరణము తలముపై లంబంగా పతనము చెందితే పరావర్తన కోణము ఎంత? The light ray is incidenting normally on the surface, then what is the angle of reflection? సో ఇక్కడ దీనికి సంబంధించి రే డయాగ్రామ్ గీసుకున్నట్టయితే ఇది తలము, కాంతి కిరణం ఇలా పతనము చెందింది లంబంగా. మరి ఇప్పుడు మనము లంబంగా పతనము చెందింది, ఇది పతన కిరణం, ఇన్సిడెంట్ రే. ఇక్కడ మనము లంబాన్ని గీయాలి, నార్మల్ డ్రా చేయాలి. సో ఇక్కడ లంబము అదే అవుతుంది, పతన కిరణము కూడా అదే అవుతుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవుతుంది? 0. కాబట్టి అదే దిశలోనే మరలా పరావర్తనము చెందుతుందన్నమాట. సో I = 0 అయినప్పుడు R కూడా ఏమవుతుంది? పరావర్తనము కూడా అంతే అవుతుంది. సో ఇది కూడా ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. కాంతి కిరణము లంబంగా పతనము చెందినప్పుడు పరావర్తన కోణము విలువ ఎంత అంటే 0 డిగ్రీలు. ఏ దిశలో పరావర్తనము చెందుతుంది అంటే తిరిగి అదే దిశలోనే పరావర్తనము చెందుతుంది అని అర్థం. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఒక కాంతి కిరణము తలము నుండి పరావర్తనము చెందిన తరువాత పతన పరావర్తన కిరణాల మధ్య కోణము ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి. పతన పరావర్తన కిరణాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి. అయితే పరావర్తన కోణము ఎంత? So when the light ray incident on a surface, then the incident and the reflected ray both are perpendicular to each other. Then what is the angle of reflection? మనం ఇక్కడ ఈ పాయింట్ తీసుకోవాలి. పతన పరావర్తన కిరణాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి అంటే దానికి సంబంధించిన రే డయాగ్రామ్ గీసుకున్నట్టయితే ఇది తలము, ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము. ఈ రెండు కిరణాలు ఎలా ఉన్నాయి అంటే ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి, 90 డిగ్రీలు ఉన్నాయి. మనకు తెలుసు ఇక్కడ లంబాన్ని మనం గీసుకున్నట్టయితే ఇది I అవుతుంది, ఇది R అవుతుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి కాబట్టి I + R = ఏమవుతుంది? 90 డిగ్రీలు. సో I విలువ R విలువ రెండు సమానమే కాబట్టి I బదులు Rని సబ్స్టిట్యూట్ చేసుకుంటే R + R = 90, 2R = 90 డిగ్రీస్. అప్పుడు R విలువ ఏమవుతుంది అంటే 45 డిగ్రీస్ అవుతుంది. R విలువ 45 డిగ్రీలు అవుతుంది. ఎప్పుడిది? పతన పరావర్తన కిరణాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు. పరావర్తన కోణం విలువ ఎంత అంటే 45 డిగ్రీలు. సో ఈ విధంగా పరావర్తన నియమాన్ని ఉపయోగించి మనం ఈ 3 ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. కాంతి ఏ విధంగా సమతల దర్పణం మీద పరావర్తనం చెందుతుందో ఇంతకుముందు చూసాం. సమతల దర్పణం అంటే మనం ఇంట్లో వాడేటువంటి అద్దం. ఆ అద్దాన్ని ఉపయోగించినప్పుడు మన యొక్క ప్రతిబింబాన్ని అందులో చూసుకోవచ్చు మనం. మరి ఆ ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? ఆ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో వెన్ యూ అబ్జర్వ్ ద ఇమేజ్ ఇన్సైడ్ a plane mirror, so how the image will appear, what are its characteristics, that we will discuss. Characteristics of the image that formed by plane mirror. Characteristics of image that formed by plane mirror. సమతల దర్పణము ద్వారా ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి?
మనం ఇంట్లో ఉపయోగిస్తామే ఆ అద్దం, ఆ సమతల దర్పణములో మనం ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు ఆ ప్రతిబింబం ఎలా ఉంటుంది, సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం లక్షణాలు. సో ఒక సమతల దర్పణాన్ని తీసుకుంటున్నాను, దీన్ని నిట్ట నిలువుగా అమర్చాము. వెనుక వైపు పూత పూసింటారు కాబట్టి నేను క్రాస్ లైన్తో సూచించాను. ఈ సమతల దర్పణము ముందు ఒక క్యాండిల్ని ఉంచాను, బర్నింగ్ క్యాండిల్, మండుతున్న కొవ్వొత్తి. ఈ మండుతున్న కొవ్వొత్తి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు సమతల దర్పణం మీద పతనం చెందుతాయి. సో మొట్టమొదట మనం ఏం చేద్దాము అంటే లంబంగా పతనము చెందింది అనుకుందాం. లంబంగా పతనము చెందినటువంటి కాంతి కిరణం ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం, తిరిగి అదే దిశలోనే పరావర్తనము చెందుతుంది. సో వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ దట్ ఈస్ పర్పెండిక్యులర్లీ ఆన్ ద ప్లేన్ మిర్రర్, ఇట్ విల్ కమ్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో దీన్ని మనం ఇలా ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు అదే సమ్వేర్ ఎక్కడి నుంచో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక కాంతి కిరణాన్ని తీసుకుంటున్నాను. ఈ కాంతి కిరణము ఈ దర్పణం మీద పతనము చెందింది. సో ఇంతకుముందు చెప్పుకున్న ప్రకారము ఎంత కోణముతో పతనము చెందుతుందో అంతే కోణముతో పరావర్తనము చెందుతుంది. ఆ పరావర్తనము చెందినటువంటి కాంతి కిరణము దర్పణం వెనుక నుంచి ఏదో ఒక బిందువు నుండి వస్తూ ఉన్నట్టుగా మనకు అగుపిస్తుంది. అదే మాదిరిగా ఇంకొక కాంతి కిరణాన్ని తీసుకుంటున్నాం. ఐఎమ్ కన్సిడరింగ్ వన్ మోర్ లైట్ రే. సో దిస్ లైట్ రే ఆల్సో రిఫ్లెక్ట్స్ by following laws of reflection. So this light ray is appear to be coming from somewhere from the back side of the mirror. So that means the image of this burning candle will appear on the back side of the mirror. ఈ దర్పణం అంటే ఇక్కడ క్యాండిల్ కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము దర్పణంలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఏర్పడేటువంటి ఈ ఇమేజ్ ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది అంటే దర్పణం వెనుక, అద్దం వెనుక ఏర్పడుతుంది. కాబట్టి ఈ అద్దం వెనుక ఏర్పడినటువంటి ఈ ప్రతిబింబాన్ని మనం తెర మీద పట్టుకోలేము. వీ కాంట్ క్యాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. కాబట్టి ఈ ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబము అంటారు, వర్చువల్ ఇమేజ్. తెర మీద పట్టుకోగలిగామనుకోండి అది నిజ ప్రతిబింబం అవుతుంది. సో కానీ ఈ సమతల దర్పణము ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రతిబింబము దర్పణం వెనుక ఏర్పడుతుంది, తెర మీద పట్టుకోలేము. కాబట్టి దీన్ని మిథ్యా ప్రతిబింబము అంటారు. అలానే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏర్పడేటువంటి ప్రతిబింబము, ఇక్కడ ఉన్నటువంటి వస్తువు రెండూ కూడా నిటారుగానే ఉన్నాయి. అంటే ఇక్కడ వస్తువు యొక్క ప్రతిబింబం ఏమి ఇక్కడ తలక్రిందులుగా లేదు. కాబట్టి ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని నిటారు ప్రతిబింబము, తలక్రిందులుగా లేనటువంటి ప్రతిబింబము అంటారు. సో దిస్ ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్. ఎరెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఇన్వర్టెడ్. సో దట్ ఈస్ ద ఎరెక్టెడ్ ఇమేజ్. తర్వాత లక్షణాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ దర్పణము నుండి క్యాండిల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ దర్పణము నుండి ఉండేటువంటి దూరాన్ని వస్తు దూరము అంటారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వస్తు దూరాన్ని యు అనే అక్షరంతో సూచిస్తారు. సపోజ్ ఇది ఒక 25 సెంటీమీటర్ల దూరంలో ఉంది అనుకుందాం. ఈ దర్పణం వెనుక ఏర్పడినటువంటి ప్రతిబింబము దర్పణము నుండి దూరాన్ని కొలిచినప్పుడు ఆ ప్రతిబింబ దూరాన్ని వి అనే అక్షరంతో సూచిస్తారు, ఇమేజ్ డిస్టెన్స్. ఆ ప్రతిబింబ దూరాన్ని మనం కొలిచినప్పుడు కూడా 25 సెంటీమీటర్లే ఉంటుంది. అంటే వి ఈజ్ ఈక్వల్ టు యు. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్.
ప్రతిబింబ దూరము వస్తు దూరానికి సమానంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రాబ్లం ఎలా అడుగుతాడో తర్వాత చూద్దాం. తర్వాత మనకు దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబం యొక్క సైజు, వస్తువు యొక్క సైజు రెండింటినీ పరిశీలించినప్పుడు సమానంగా ఉన్నాయా లేదా ఇక్కడ ప్రతిబింబం చిన్నగా ఉందా లేదా పెద్దగా ఉందా? ఎస్, ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిబింబం వస్తువు ఎంతైతే ఉందో అంతే పరిమాణంలో ఏర్పడింది. సో కాబట్టి హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ప్రతిబింబం యొక్క పరిమాణము, వస్తువు యొక్క పరిమాణం రెండు కూడా సమానంగానే ఉన్నాయి. వస్తువు ఎంత ఎత్తులో ఉందో ప్రతిబింబము కూడా అంతే ఎత్తులో ఉంది. హైట్ ఆఫ్ ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ సేమ్. అలానే మీరు ఎప్పుడైనా అంబులెన్స్ చూసారా? అంబులెన్స్కి ముందు అక్షరాలు ఎలా రాసి ఉంటారు? అంబులెన్స్ అంటే ఇలా ఉండాలి యాక్చువల్గా, AMBULANCE అని. ఇలా ఉండదు అంబులెన్స్ అని. మనకి ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ రైట్లో రాసింటాడు, రైట్ లెఫ్ట్లో రాసింటాడు. స్టార్టింగ్ ఈ ఉంటుంది, తర్వాత C, తర్వాత N, తర్వాత A, L, U, B, M, A. ఎందుకు ఆ విధంగా రాసి ఉంటాడంటే మనకు దర్పణములో కనిపించేటువంటి ప్రతిబింబము లెఫ్ట్ రైట్ అయి ఉంటుంది, రైట్ లెఫ్ట్ అయి ఉంటుంది. అంటే కుడి ఎడమలు తారుమారవుతాయన్నమాట. అంటే మనకు ఏర్పడినటువంటి ఈ ప్రతిబింబము పార్శ్వ విలోమ ప్రతిబింబము, laterally inverted image, laterally inverted image. అంటే ఎందుకు పార్శ్వల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఇక్కడ కాంతి కిరణాలు మనకు పరావర్తనం చెందినప్పుడు లెఫ్ట్ రైట్ అవుతాయి, రైట్ లెఫ్ట్ అవుతాయి. కాబట్టి పార్శ్వ విలోమ ప్రతిబింబము. అందుకోసమే అంబులెన్స్కి మనకు ఇలా రాసి ఉంటారు, ఇలా రాసి ఉండరు, ఇలా రాసి ఉంటారు. కాబట్టే లెఫ్ట్ రైట్ రాసి ఉంటారు. కాబట్టే మనకు అంబులెన్స్ ముందు వెళ్ళేటువంటి వెహికల్స్ ఆ మిర్రర్లో చూసినప్పుడు అక్షరాలు స్పష్టంగా ఇలా కనిపిస్తాయి. అందుకోసం వాళ్ళు దారి ఇవ్వగలుగుతారు. కాబట్టి పార్శ్వ విలోమ ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్తారు. కుడి ఎడమలు తారుమారవుతాయి. ద లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్డ్. సో ఈ విధంగా మనం సమతల దర్పణము ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు చూడవచ్చు. మిథ్యా ప్రతిబింబము, వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్, నిఠారు ప్రతిబింబము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్, ప్రతిబింబ దూరము వస్తు దూరం రెండు సమానంగా ఉంటాయి. ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం సైజులు సేమ్గా ఉంటాయి. అలానే పార్శ్వ విలోమ ప్రతిబింబము. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సమతల దర్పణము ద్వారా ఏర్పడే ప్రతిబింబ లక్షణము కానిదేది అంటాడు కింద ఆప్షన్స్లో. ఆ ఆప్షన్లో ఈ 5 లక్షణాలు కాకుండా ఏ లక్షణం వేరుగా ఉంటే ఆ లక్షణాన్ని మనం ఎంచుకుంటే సరిపోతుంది. సో ఇది సమతల దర్పణము ద్వారా ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు. మరి దీనికి సమతల దర్పణము ద్వారా ఏర్పడే ప్రతిబింబ లక్షణాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో ఒక రెండు చూద్దాం. ఒక వస్తువు సమతల దర్పణము నుండి 1 మీటరు దూరంలో కలదు. An object is at a distance of 1 meter from the mirror. అయితే వస్తువుకి దాని ప్రతిబింబానికి మధ్య గల దూరం ఎంత? వస్తువుకు దాని ప్రతిబింబానికి మధ్య గల దూరం ఎంత? Here the object is at a distance of 1 meter from the plane mirror. Then what is the distance between object and its image? కింద ఆప్షన్స్ మనకు
1 meter, 2 meter, 0 meter, 4 meters. చెప్పండి ఆన్సర్. వెరీ ఈజీ. ఆన్సర్ 1 meter. ఇస్ ఇట్ రైట్? రాంగ్. క్వశ్చన్ బాగా చూడాలి. వస్తువేమో 1 మీటర్ దూరంలో ఉంది, అయితే వస్తువుకు దాని ప్రతిబింబానికి అన్నాడు. అంటే ఇది దర్పణం తీసుకున్నప్పుడు వస్తువు ఇక్కడ ఉంది, 1 మీటర్ దూరంలో ఉంది, ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది. ఎంత దూరంలో ఏర్పడుతుంది? 1 మీటర్ దూరంలోనే ఏర్పడుతుంది. అయితే ఆబ్జెక్ట్కి ఇమేజ్కి, వస్తువుకి దాని ప్రతిబింబానికి మధ్య దూరం అన్నప్పుడు 1 + 1 = 2 meters అవుతుంది అన్నమాట. దీన్ని ఇంకో రకంగా క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, ఒక వస్తువు దర్పణము నుండి x మీటర్ల దూరములో కలదు. x మీటర్ల దూరములో కలదు. మరియు దాని పరిమాణం y మీటర్లు. అయితే ప్రతిబింబ పరిమాణం ఎంత? వాట్ ఈస్ ద height of image? Here the object is at a distance x meters from the mirror and is a height of y meters. Then what is the height of its image? ప్రతిబింబ పరిమాణం అడిగాడు, ప్రతిబింబ దూరం కాదు. సో కాబట్టి ఆప్షన్లో మనకు x + y, x/y, y. సింపుల్ ఆన్సర్. ఇక్కడ వస్తువు ఎంత పరిమాణంలో ఉంటుందో ప్రతిబింబము కూడా అంతే పరిమాణంలో. హైట్ ఆఫ్ ఇమేజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ సేమ్. సో దాని ప్రకారము ఆన్సర్ ఏమవుతుంది? y మీటర్లు అవుతుంది. సో ఈ విధంగా ఈ టాపిక్ సమతల దర్పణం వలన ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలకు సంబంధించి ఇలాంటి ప్రాబ్లంని మనం ఇంతకుముందు గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సమతల దర్పణాన్ని ఉపయోగించినప్పుడు మనకి ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడ్డాయి? ఇంతకుముందు కేవలం ఒక ప్రతిబింబం ఏర్పడింది. ఇదొక సమతల దర్పణం, ఇదొక సమతల దర్పణం. రెండు కూడా ఒకే లైన్లో ఉంచాం, ఒకదానికొకటి కలిపేటట్టు ఉంచాం. ఇది M1, ఇది M2. ఇక్కడ వస్తువును ఉంచామనుకోండి, ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఒకే ప్రతిబింబమే ఏర్పడుతుంది. అలా కాకుండా రెండు దర్పణాలను కొంత కోణము చేస్తూ అమర్చినప్పుడు, when two mirrors are inclined at certain angle, so then how many images are happened? How many images are formed? అంటే రెండు దర్పణాలను కొంత కోణము చేస్తూ అమర్చినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? ఆ ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం వాలు దర్పణాల మధ్య కోణము θ అయితే, if the angle between the inclined mirrors is θ అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య సూత్రం, ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం n = 360/θ - 1. n means number of images, ప్రతిబింబాల సంఖ్య. 360/θ, θ means ఆ వాలు దర్పణాలు ఎంత కోణంలో అమర్చబడ్డాయి. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇంక్లైన్డ్ మిర్రర్స్? సో ఇక్కడ -1. ఇక్కడ మనం ఈ సూత్రాన్ని ఉపయోగించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండే ప్రతిబింబాలే ఏర్పడతాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆన్సర్ మనకి ఎప్పుడు కూడా ఆడ్ నంబరే రావాలి, బేసి సంఖ్యలోనే ఏర్పడతాయి. ఎల్లప్పుడూ ప్రతిబింబాలు బేసి సంఖ్యలోనే ఏర్పడతాయి. ఆల్వేస్ ద ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఆడ్ నెంబర్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ సూత్రాన్ని సులభంగా మనం ఉపయోగించవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక దర్పణము, ఇది ఇంకొక దర్పణము,
M1 M2 ఈ రెండు దర్పణాలను ఒకదానికొకటి లంబంగా అమర్చాం 90 డిగ్రీస్. అయితే అప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? సో వెన్ టూ మిర్రర్స్ ఆర్ ఇంక్లైన్డ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్? సో ఇక్కడ ఫార్ములా θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాబట్టి మనకు ఫార్ములా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు 360/θ మైనస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు 360/θ అంటే 90 డిగ్రీస్, 0 0 క్యాన్సల్, 9 1 9 4 4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఎ ఆడ్ నెంబర్. సో 3 అనేది బేస్ సంఖ్య కాబట్టి సమస్య లేదు. కాబట్టి రెండు దర్పణాలను 90 డిగ్రీల కోణంతో అమర్చినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే 3. సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద మిర్రర్స్ విచ్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఈజ్ 3. ఇంకో ప్రాబ్లం చూద్దాం. రెండు దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు అయినప్పుడు, రెండు దర్పణాల మధ్య కోణము 60 డిగ్రీలు అయినప్పుడు, 60 డిగ్రీలు అయితే అప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? సో వెన్ టూ మిర్రర్స్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ 60 degrees then how many images are formed? What is the number of images? So n is equal to 360/θ minus 1. n is equal to 360/60 minus 1. 0 0 cancel, 6 1 6 6 6 minus 1 that is equal to 5. సో ఇక్కడ కూడా ఆడ్ నెంబరే వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఆడ్ నెంబర్ కాకుండా మనం వేరే నెంబర్ తీసుకుందాం ప్రజెంట్. ఇప్పుడు రెండు దర్పణాల మధ్య కోణము 120 డిగ్రీలు అయినప్పుడు, 120 డిగ్రీస్ అయినప్పుడు అప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? సో దానికి సంబంధించి చూద్దాం. సో 120 కాకుండా 40 తీసుకుందాం. రెండు దర్పణాల మధ్య కోణము 40 డిగ్రీలు అయినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫౌండ్ వెన్ ద టూ మిర్రర్స్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ 40 degrees? సో n ఈజ్ ఈక్వల్ టు 360/θ minus 1. n ఈజ్ ఈక్వల్ టు 360/40 minus 1. సో 4 1 4 1 4 1 4 9 9 minus 1 ఏమొచ్చింది? 8. మరి 8 అనేది ఆడ్ నెంబరా, బేసి సంఖ్యనా? రాంగ్ ఆన్సర్. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 360/θ మైనస్ 1లో ఈ మైనస్ 1ని తీసేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ 9 అవుతుంది. కాబట్టి ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత అవుతుంది? 9. సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రెండు దర్పణాల మధ్య కోణము 45 డిగ్రీలు ఉన్నప్పుడు అయితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? సో వెన్ టూ మిర్రర్స్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees then what is the number of images? సో n is equal to 360/θ minus 1. సో n is equal to 360/45 minus 1. సో 5 9 5 7 5 2 సో 9 1 9 8 సో 8 minus 1 ఏమవుతుంది? 7. ఓకే. అలా కాకుండా మనకు భిన్నం వచ్చినప్పుడు ఎలా చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 20 కాకుండా 15 అయింది అనుకుందాం, 15 డిగ్రీలు అయింది. θ ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీలు అయింది. అయితే ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి? సో n ఈజ్ ఈక్వల్ టు 360/15 minus 1. సో 360 15తో పోతుందా? మన క్యాన్సిలేషన్లో 5 3 5 7 5 2 సో 3 1 3 2 3 4 అంటే 23 ఇమేజెస్ వస్తాయి. అలా కాకుండా మనకు ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? సో ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీస్ అనుకుందాం, అయితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? సో n ఈజ్ ఈక్వల్ టు 360/100 మైనస్ 1 0 0 36/10 వస్తుంది. 36/10 వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 2 5 2
2/8 అంటే 18/5 వచ్చింది. ఇక్కడ మనకు ఫ్రాక్షన్ వచ్చింది, భిన్నం వచ్చింది. సో 18/5ను మనం భాగారం చేసినట్టయితే 3.53 is 15, 35, 6 is 30. సో 3.6 - 1 ఏమవుతుంది? సో ఇక్కడ -1 చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో 3.6 అనేది మనకు 4కు దగ్గరగా ఉంది కాబట్టి 4. మరి 4 రాయొచ్చా? రాంగ్ ఆన్సర్. సో కాబట్టి మనకు 3.6 అంటే ఇది 3.6 - 1 చేసినప్పుడు 2.6 వస్తుంది. మనకు అప్పుడు ఎన్ని ఇమేజ్ ఫామ్ అవుతాయంటే 3 ఇమేజెసే ఫామ్ అవుతాయి. అంటే మనకు 90 degrees పెట్టినప్పుడు ఎంత ఫామ్ అయిందో ఇక్కడ కూడా అంతే ఫామ్ అవుతుంది. సో ఇలా ఫ్రాక్షన్ వచ్చినప్పుడు దానికి దగ్గరగా ఉండేటువంటి విలువను మనం తీసుకున్నట్టయితే సరిపోతుంది. అలానే మనం బార్బర్ షాప్లో గమనించినట్టయితే లేదా స్వీట్ షాప్లో గమనించినప్పుడు మన ముందు ఒక మిర్రర్ ఉంటుంది, మన వెనుక ఒక మిర్రర్ ఉంటుంది. ఆ రెండు దర్పణాలు ఎలా ఉంటాయంటే ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి. అలా సమాంతరంగా ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే మనం బార్బర్ షాప్లో చూసినప్పుడు ముందు వైపు ఏమో అన్ని చాలా ఎక్కువగా ప్రతిబింబాలు ఏర్పడి ఉంటాయి, వెనుక వైపు నుంచి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రతిబింబాలు ఏర్పడి ఉంటాయి. అంటే అప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యను మనం లెక్క పెట్టలేం. అనంతమైనటువంటి అనంత సంఖ్యలో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతాయి. అంటే అప్పుడు మనం ఫార్ములా ఏది ఉపయోగించాలి అంటే మనకు సాధారణంగా ఫార్ములా ఏం చేస్తారు అంటే 360/θ-1 చేస్తారు కదా. n = 360/θ-1 అంటే ఇక్కడ θ ఏమవుతుంది? 0 అవుతుంది. n = 360/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ -1 ఇన్ఫినిటీనే వస్తుంది. అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతాయి. ఎప్పుడు? రెండు దర్పణాలను ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంచినప్పుడు. సో when two mirrors are placed parallel to each other, then infinite number of images are formed that will be observed in barber shop as well as in a sweet shop, decoration shop also. సో ఈ విధంగా వాలు దర్పణాల వలన ఏర్పడేటువంటి ప్రతిబింబాల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. సో ఈ క్లాస్లో కాంతి సమతల దర్పణం మీద ఏ విధంగా ప్రవర్తన చెందుతుందో చూసాం. నెక్స్ట్ క్లాస్లో కాంతి ఏ విధంగా వక్రతలం మీద ప్రవర్తన చెందుతుందో చూద్దాం. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే శ్రీకృష్ణవేణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఈ మెటీరియల్స్ ఇప్పటి నుంచి మనం చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ.